పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటోంది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎంబసీలే లక్ష్యంగా అటాక్ చేస్తోంది ఇరాన్. ప్రస్తుతం ఇరాన్లో క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్, అమెరికా. తాజాగా ఇరాన్లోని మెహ్రబాద్ విమానాశ్రయంపై దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ ఘటనలో ఎయిర్పోర్టు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వివాదం తీవ్రతరమవుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడులు టెహ్రాన్ని తాకాయి. రాజధాని మెహ్రబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు అటాక్స్ చేసింది. టెహ్రాన్లోని పలు ప్రాంతాలు క్షిపణి స్థావరాలకు నిలయంగా ఉన్నాయంటోంది ఇజ్రాయెల్. దాడులను మరింత పెంచుతామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నాయి. వరుస దాడులతో ఇరాన్లోని పబ్లిక్ భయాందోళనలో ఉన్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ ఎంబసీల లక్ష్యంగా అటాక్ చేస్తోంది ఇరాన్. ప్రస్తుతం ఇరాన్లో క్షిపణులు, బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్, అమెరికా. తాజాగా ఇరాన్లోని మెహ్రబాద్ విమానాశ్రయంపై దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ ఘటనలో ఎయిర్పోర్ట్ మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వివాదం తీవ్రతరమవుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడులు టెహ్రాన్ని తాకాయి. రాజధాని మెహ్రబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు అటాక్స్ చేసింది. టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో క్షిపణి స్థావరాలకు నిలయంగా ఉన్నాయంటోంది ఇజ్రాయెల్. దాడులను మరింత పెంచుతామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్నాయి. వరుస దాడులతో ఇరాన్లోని పబ్లిక్ భయాందోళనలో ఉన్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు.